పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన వర్తమానము. యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని వచనాలు పోయిన వారం మనం ధ్యానం చేసాము. మరలా కొన్ని వచనాలు ఈ వారం ధ్యానం చేద్దాము. అంతా మనకి తెలిసిన వాక్యం కానీ కొంచెం తెలియని వాక్యం అనుకొని చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో కదా. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు సూత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ వర్తమానాన్ని అయ్యా మీరు చక్కగా ధ్యానం చేసిన ప్రభ, ఆ వాక్యాన్ని వివరించండి అయ్యా. అలా మేము వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మీరు మాకు తోడై ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాజు ఏమంటున్నాడంటే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే, ఆయనకి తూర్పు దిక్కున జ్ఞానులు వస్తా ఈ రాజు దగ్గరికి వచ్చి అడిగారు. అడిగితే ఇంకా ఆయన మనసులో ఒక ఆందోళన మిగిలింది. ఏంటంటే, తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చి ఇక్కడ యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఆయన అడిగినప్పుడు ఇంకా ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. నేను రాజుగా ఉండగా మరొక రాజు పుట్టాడు. ఈ రాజు పుట్టడానికి గల కారణాలు ఏమైనా ఉండయా లేదా ఎక్కడైనా అది ఉందా అని చెప్పేసి ఎవరిని పిలిచారంట? ప్రధాన యాజకులను. అంటే ఫస్ట్ ఎవరిని పిలిచాడంటే ప్రధాన యాజకుల్ని. ఆయన ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎవరిని పిలిచాడంటే ప్రధాన యాజకుల్ని ఆయన పిలిచాడు. ఈ ప్రధాన యాజకుల్ని పిలిచి ఆయన అడుగుచున్నాడు, ఇదిగో మనకి ఒక ధర్మశాస్త్రం అనే ఒక గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో ఇలాగా ఎవరైనా ప్రవర్త చెప్పింది, ఆ ప్రవర్త పలికింది మన దగ్గరేనా లేదా వేరొక చోట ఏమన్నా అనుకున్నారా? వీళ్ళు చూడపోతేనే యూదులకి రాజు పుట్టాడని జ్ఞానులు చూస్తా మన దేశానికి వచ్చారు. అసలు అది మన దేశానికి సంబంధించిందా వేరొక దేశానికి సంబంధించిందా? ఒకసారి మీరు మనకున్న ధర్మశాస్త్రంలో లేకపోతే మనకున్న అంటే మనం చెప్పుకుంటే మనకున్న ఒక పాత నిబంధనలో ఏమన్నా క్రీస్తుని గురించిన సందర్భాలు ఆయన పుట్టే ప్రదేశం ఉందా లేదా ఒకసారి పరిశీలించండి అని ఆయన ఆందోళనతో అడుగుతున్నాడు. వీళ్ళెవరంటే యాజకులు. నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండంలో దేవుడు ఈ యాజకుల్ని నియమిస్తాడు. చదువుతారంటే చదవండి. నిర్గమాకాండము 28:1 ఉంటుంది. ఈ యాజకుల్ని యెహోవా దేవుడు అప్పుడు వారిని నియమించాడు. నియమించిన వీళ్ళని ఎవరు పిలుస్తున్నారంటే ఆ రాజు పిలిచి, ఇదిగో మన ప్రాంతంలోనే ఈ యేసు అనే ఆయన లేదా ఆ ప్రవర్తలో చెప్పబడిన ఆయన పుడుతుంది మన దగ్గర కాదని ఈ యాజకుల్ని పిలిపిస్తున్నాడు. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఈయన ఎవరు నియమించాడంటే
దేవుడు వాళ్ళకి యాజకత్వం చేయడం కోసం యాజకులు నియమించారు. ఈ యాజకులు అప్పుడు నియమించిన యాజకులు ఆ పరంపర వారసత్వంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా వాళ్ళు ఉన్నారు. వీళ్ళని పిలిపించి అడుగుతున్నాడు, ఇదిగో యూదుల రాజు పుట్టిన ఆయన ఎక్కడున్నాడో లేదా మన ప్రదేశంలో ఉన్నాడా లేదా మీరు ఒకసారి గ్రంథాలని పరిశీలించండి అని వారికి చెప్పినప్పుడు ఆ కింద వచ్చిన కూడా చదవమ్మా. 4 చదివా కదా, 5 చదువు. అందుకు వారు యోదయ బెత్లెహేములోను ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా యూదా ప్రధానుల్లోను ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంటే యోధా దేశం అనేది ఒక అల్పమైనది కాదు, ఇదిగో ఇక్కడ ప్రవక్తల ద్వారా రాయబడింది ఉన్నది అన్నప్పుడు ఆయన ఆ రాజుకి పిలిపించిన ఎవరు వచ్చారంటే యాజకులు, ప్రజల నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని పరిశీలనిస్తున్నారు. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథం చెప్పుకున్నాము. తర్వాత మికా 2:5-2 కూడా చదవండి. వీళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు. ఏ గ్రంథం అంటే పాత నిబంధనలో యెషయా రాసిన ప్రవర్తన మనం పోయిన వారం చెప్పుకున్నాము. తర్వాత మికాలా కూడా ఆ గ్రంథకర్త గురించి ఉంటుంది. మీకు 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ రాజు చెప్పిన మాట విని మికా గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని దేవుని గురించి ప్రవచనాలుగా ఎక్కడైతే చెప్పారో ఆ ప్రవచనాలన్నీ పరిశీలన ఇచ్చాడు. ఏం చేశాడంటే ఈ ప్రవచనాలన్నీ పరిశీలించి ఇదిగో అది ఇశ్రాయేలు అంటే అది బెత్లెహేమా ఎఫ్తానా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చు. ఇప్పుడు దొరికింది ఆయనకి ఆ పదం. ఇక్కడ వీళ్ళు జ్ఞానులు ఎదుక్కుంటూ వచ్చింది ఈ గ్రామమే లేదా ఈ దేశమే. ఏ దేశం అందంటది? ఇది నీలో నుండి వచ్చును. ఎవరిలో నుంచి అంటే ఇశ్రాయేలులో రాబోవాడు నీలో నుంచే వచ్చును అన్నప్పుడు ఇంకా ఆయనకు అర్థమైపోయింది. ఈ గ్రంథాలు పరిశీలించినప్పుడు అంటే మన దేశంలోనే ఎక్కడి నుంచి వస్తున్నాడైనా మన దేశంలో నుంచే ఇశ్రాయేల్ నుంచే అతను ఒకడు ఏలుబడేవాడు, యూదులకి రాజుగా పుట్టబోయేవాడు మనలో నుంచే వస్తున్నాడని ఆయన ఈ గ్రంథాల ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ గ్రంథాలు కానీ లేదా ఈ మాట కానీ ఇలా పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఉన్న ప్రజలు అసలు ఆయన నిజంగా పుట్టాడా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భవతి కుమారుని కనటం ఏంటి అని అంటున్నాడు. కానీ ఈ ప్రవక్త ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల్లో ఏదైతే లెక్కించబడి ఉందో దాన్ని నమ్మి ఆ గ్రంథాన్ని పరిశీలించి ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఒక రక్షకుడు ఇదిగో మన బెత్లెహేములోనే పుట్టబోతున్నాడు, ఈయన పుట్టబోతున్నాడని నమ్మి వచ్చింది ఎవరంటే తూర్పు దిక్కునున్న రాజులు ఆయన్ని చూస్తా వచ్చారు. వచ్చి ఏం చేశాడంటే ఈయనేమనుకుంటున్నాడంటే ఈయన నా రాజ్యాన్ని అంటే మేము కదా రాజుగా పరిపాలించే వాళ్ళు, ఈయన రాజు అవటం ఏందని చెప్పేసి అది పరిశీలించి ఆయన ఆందోళన పడి
ఏం చేశాడంటే ఇంకా ఆయన వీళ్ళకి నమ్మించి పంపించాడు. ఇదిగో మీరు వెళ్ళండి, ఆ రహస్యంగా సాయంత్రం పూట ఆయన పిలిపించి చదవమని కూడా. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈయన ఆయన ఆయన విచారించి, అంటే ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉంది, మీరు వెళ్ళి ఆ శిశువుని చక్కగా విచారించి కనుగొని ఆ విషయాన్ని మరలా నాకు చెప్పండి అని చెప్పేసి ఈయన మనసులో ఉన్నది చెప్పుకోకుండా వారికి చెప్పారు. వారు అక్కడికి వెళ్ళారు, ఆ శిశువును చూశారు. బంగారము, తైలము, సుగంధ ద్రవ్యాలు ఆయన కల్పించి ఆయనకు పూజ చేసి ఆయన మరలా వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కలలో కనపడి మీరు ఆ రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ రాజు కంగారు పడి ఏం చేస్తాడంటే, ఈ నక్షత్రం ఆ ముందు వచ్చినలా ఉంటుంది, ఆ వెలుగు వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఆ నక్షత్రాన్ని చూస్తారు. సరే, ఈ రాజు ఇంకేం చేస్తాడంటే ఏం చేయాలో తెలియక ఆయన కంగారు పడిపోయి ఈయన చెప్పిన ప్రకారం, ఈ నక్షత్ర ప్రకారంగా మనం పరిశీలన చేస్తే ఒక 2 సంవత్సరాలుగా ఉన్న పిల్లలందరినీ కూడా చంపేద్దాం అని అనుకుంటాడు. ఈ చంపడం కూడా ప్రవర్తన గ్రంథంలో ఉంది, కానీ ఆయన దాన్ని పరిశీలించాల. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో మన దేశంలో పుట్టినాడా పుట్టట్లేదా, రాజుగా వస్తున్నాడా రావట్లేదా అన్న విషయం మాత్రమే ఆయనకి కావాలి తప్ప మిగతా విషయాలు ఆయన ఏం చేయలే, పరిశీలించక ఆయనకు ఆగ్రహం వచ్చి ఈయనెవరో రాజుగా రావటం ఏందని చెప్పి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేస్తాడు. ఇలా చంపేసినప్పుడు ఆ దూత ముందుగానే వచ్చి ఆ ప్రాంతం నుంచి యేసుక్రీస్తు వారిని వాళ్ళందరినీ కూడా వేరే చోటకి పంపించేసింది. ఇప్పుడు ఇలా మనం ఎందుకు పరిశీలిస్తున్నామంటే, ఆల్రెడీ ప్రవర్తన ద్వారా ముందుగా చెప్పారని అక్కడ ఉన్న రాజు వీళ్ళు అందరిని నమ్మి ఆ రాజు అవన్నీ పరిశీలించి నిజంగా మన దగ్గరే బెత్లెహేములోనే ఆయన పుట్టాడని ఆయన నమ్మి ఆ ఉన్న పిల్లలందరినీ కూడా చంపేశాడు. ఏంటంటే గుర్తులు, ఏంటి గుర్తులుగా మనకున్నాయి. ఇదే అధ్యాయంలో మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇది కూడా యెషయా గ్రంథంలో ముందుగా ఆయనగా చెప్పబడింది. అంటే వీళ్ళు ఎన్ని పరిశీలన ఇచ్చుంటాడు. ఒక శిశువు పుడతాడు, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన ఏలుబడి చేస్తాడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని దేవుడు ఆయనకి పేరు పెడతాడు. అంటే ఈయన ఉంటే మరి నేనేమైపోతానని ఆయన కంగారు పడిపోయి ఆయన ఏం చేస్తాడంటే చిన్నపిల్లలందరినీ కూడా చంపేస్తాడు. ఈ సమాధానకర్త అనే అధిపతి దేవుడు అన్నది పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా. దానిలో మనం చివరి మాట, అంటే ఎందుకు సమాధానం, ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది, పుట్టినప్పుడు ఏం దొరికింది అన్నది ఆ కొలసీలకు రాసిన పత్రిక 1:20 కూడా ఒక మాట ఉంటుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలెననియు తండ్రి అభిష్టమాయను. అంటే ఈయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన రక్తం ద్వారా మొత్తం కూడా సమాధాన పరచడం కోసం ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఈ లోకంలో అప్పుడు దాకా ఏమైపోయిందంటే, మనుషుల మధ్య ఏమైపోయిందంటే సమాధానం లేక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్న వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో
తనతో సమాధానపరుచుకున్నాడు. అంటే ఇక్కడ భూమి మీద ఒక చట్టాన్ని నియమించాడు, పరలోకమందు కూడా ఒక చట్టాన్ని పెట్టుకున్నాడు. అదేంటంటే క్రీస్తు ద్వారా మనకి సమాధానం కలగాలి. ఈ సమాధానం కలగకపోతే ఏమైందంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అసూయలు, కోపాలు. ఇప్పుడు రాజు ఎలా అయితే ఆయన పదవి ఏమైపోతుందా, ఆయన రాజ్యం ఏమైపోతుందా అంటే వేరే ఒక రాజు వస్తే వాళ్ళు ఓర్చుకోలేక ఏం చేస్తున్నారంటే ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఈ మనశ్శాంతి లేకుండా చేసింది భూమి మీద ఆయనకు కొంతకాలమే తెలియదు, కానీ ఈయనకేమి లేదంట, భూమి మీద కూడా పరలోకమందు కూడా ఆయన రక్తం ద్వారా సమాధానం పరచడానికి ఈ భూలోకంలో ఆయన ఉంటాడు. ఈయన పుట్టడానికి గల కారణం ఏంటంటే సమాధానం లేకపోవడం. ఇంకా మనం ప్రవచన గ్రంథాల్లోనే అది చూస్తే యేసుక్రీస్తు పుట్టుకను వీళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తుంటారు. యెషయా మనం ఇందాకలే ఏం చూసామంటే యెషయా చూసాము, తర్వాత మికా చూసాము, ఆది కాండంలో కూడా ఉంది 3:15 ఈ మాట చదివినప్పుడు నాకు వింతగా అనిపించింది. ఆది కాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగా చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాటలో ఏమైందంటే ఇక్కడ 2 భాగాలుగా విభజించబడిపోయింది. ఏమైంది ఇక్కడ 2 భాగాలుగా విభజించింది. అప్పుడు దాకా యేసుక్రీస్తు యెహోవా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నవాళ్ళు ఆ సర్పం మాట విని వాళ్ళు తినదు అన్న ఆ పండును తిన్నప్పుడు ఏమైందంటే మనిషిలోకి ఒక మంచి ఒక చెడు 2 మనలో వచ్చేసినాయి. చాలా మంది అనుకుంటారు తినొద్దన్న పండు తినటం వల్లే ఎంత జరగాల లేదా ఎంత ప్రణాళిక కావాలంటే వాళ్ళు తినాక ఏమైందంటే వాళ్ళకి ఏమొచ్చేసింది, మంచి చెడు 2 మన మనసులో ఉండిపోయాయి. ఈ మంచి చెడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మంచి మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయింది, చెడు అంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఈ చెడు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే స్త్రీ సంతానమును నాకును ఆమె సంతానమునకు వైరము కలుగజేయను. అంటే వైరము కలుగుతుంది. మనకి ఏం కలుగుతుందంటే దేవునికి మనుషులకి వైరం కలుగుతుంది. ఈ వైరం ఎలా ఉంటుందంటే దేవుడు ఏమంటాడంటే ఇదిగో ఈ పని చేయకూడదంటే ఆ పని చేస్తున్నారు. ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారంగా ఎలాగా ఉంది అంటే అక్కడ ఆ స్త్రీని కొట్టేటప్పుడు ఏమంటాడంటే మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అంటాడు. మీరు పాపం చేస్తున్నారు, పాపం చేస్తే ఏంటంటే వీళ్ళేదో పుణ్యాత్ములాగా మరలా వెళ్ళి మరణశిక్ష విధించవాలని ఉంది కదా, ఆ మరణ శిక్షను కావాలని ఆమెకు మేము చేస్తున్నాం, నువ్వైతే ఏం చేస్తావని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే ఒక పక్క ఉంది. ఆయన ఇరుకుని పెట్టాలని ఆ మాట అనేది ఆయన ఏమంటాడంటే మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయేయండి. ఇంకా ఆ మాటకి ఏమైందంటే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే అందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాడిని చంపటానికో వాడిని కొట్టడానికో వాడిని దూషించడానికి వాడిని అవమానించడానికి మనుషులు ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు. దేవుడు దేనికోసం వచ్చాడు, సమాధాన పరచడం కోసం వచ్చాడు. ఆయన ఈ సమాధానం ఆయన మాదిరిగా మనకి చూపించాడు. ఇంకా నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఆమె సంతానం నీ సంతానం వైరం కలిగి చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. ఏంటంట తల మీద కొట్టింది. ఇప్పుడు మనం చూసే ఈ వింత పనులన్నీ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే ఎవరినైనా ఒక మనిషి ఇంకో మనిషిని తల మీద కొడితే ఏమైంది, ఒకటి గట్టిగా తగిలితే చనిపోతాడు. ఇక్కడ సందర్భంలో చనిపోలేదు. ఏమైందంటే తల మీద కొట్టినప్పుడు ఏంటంటే అది అంటే మన భాషలో మాట్లాడుకుంటే ఒక మెంటల్ వచ్చింది అనుకున్నాం, లేదా అతనికి మైండ్ సరిగ్గా ఉండదు అనుకున్నాం. ఇప్పుడు ఈ తల మీద కొట్టిన కానీ ఏమైంది వాడి పరిస్థితి, వాడు ఎలా బిహేవియర్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు.
అందుకని ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అనుసరించుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అనుసరిస్తున్నారు. ఈ తల మీద కొట్టడం వల్ల వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియట్లేదు. ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే అక్కడే ఉంటాడు, మీ శిష్యులు పాదాలు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించట్లేదు అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి అదే ధర్మశాస్త్రంలో నీ తల్లిని తండ్రిని కూడా సన్మానించమని ఉంది కదా, అసలు ఈ పని చేయకోకుండా మీ లోక ఆచారాలు మాత్రం మీరు శ్రద్ధగా పాటిస్తున్నారు, లోకంలో ఉన్న సమస్తం మీరు చేస్తున్నారు, కానీ దేవుని చెప్పిన మాటను కానీ మీరు ఏం చేస్తున్నారు, మేరుతున్నారు, వాటిని వదిలేస్తున్నారు, మీకు కావాల్సిందేదో మీరు తీసుకొని అలా అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన తల మీద కొట్టినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు చేసే ప్రవర్తన అంతా నాకు అలా వింతగా కనిపిస్తుంది. ఎలా వింత కనపడుతుందంటే, ఒక అతను బండి వేసుకొని బాగా స్పీడ్గా వెళ్తా చేతులు వదిలేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, రేపు మనం చూస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు వాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ వాడి కేకలు వేస్తూ వెర్రి కేకలు వేస్తూ వాడి ఇష్టానుసారంగా వాడు తాగి వెళ్ళిపోతా ఉంటాడు. వెనకాల ఏముంటుందంటే తల్లిదండ్రుల ఆశీస్సులతో మళ్ళీ పేరు కూడా వాడు రాసుకుంటాడు. ఇది చేసే పనులు ఎలా ఉంటాయి, వింతగా ఉంటాయి. ఎలా ఉంటాయి, వింతగా ఉంటాయి. ఈ వింత పనులన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఈ సాతాను అనేది తల మీద కొట్టినప్పుడు వాడు మైండ్ సరిపోయి పాడైపోయి వాడు వింత వింత పనులన్నీ కూడా మన చేత చేపిస్తున్నాడు. వాడు కేకలేస్తాడు బండి మీద, వాడు ఇష్టానుసారంగా తిరుగుతాడు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కదిలిస్తాడు, అకస్మాత్తుగా కింద పడి అవసరమైతే చనిపోతాడు. ఎందుకంటే సాతాను ఏం చేసిందంటే ఎవరిని మిరుగుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి ప్రవర్తన కనుక మనలో ఉంటే ఏముండాలంటే, సైతాను మన దగ్గరికి వచ్చి వాడి చేష్టల చేత మనం చేస్తున్నామని చెప్పి చూసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు మనుషుల్ని ప్రేమించమంటే ఆ బొమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, బొమ్మల్ని చాలా ఇష్టపడతా ఉంటారు, బొమ్మలతో మాట్లాడుతూ ఉంటారు. ఆ బొమ్మ మాట్లాడలేదు, ఆ బొమ్మ కదలలేదు, ఆ బొమ్మ ఆడుకోలేదు, అయినా ఏం చేస్తున్నారు, ఆ బొమ్మ ఏదో ప్రాణం ఉన్నట్టుగా దాంతో ఆడుకోవటం, దాన్ని ఇష్టపడటం, దాంతో తిరగటం అది చేస్తా అంటాడు. నువ్వు సహవాసం ఎవరితో చేయమన్నాడు దేవుడు, దేవునితో చేయమన్నాడు, మనుషులతో సహవాసం చేయమన్నాడు. ఈ మనుషులతో సహవాసం చేసి వింత వింత పనులు మనుషులు చేస్తున్నారు. ఇంకా ఇలాగే కాకుండా నేను మా అమ్మాయి పుట్టినరోజుకి ఒక కార్డులు కొట్టించా, ఆ ఫోటో కొట్టించి అన్నప్రాసనకి పంచితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మాయి ఫోటో దానిలో పెట్టుంది, మా అమ్మాయితో పాటు కుక్క ఫోటో పెట్టుంది. ఏ ఫోటో పెట్టుంది, కుక్క ఫోటో పెట్టుంది. ఇవన్నీ ఏంటంటే వింత పనులు, మనుషులు వింత పనులు. వాళ్ళు ఆ కుక్కని ఎంతో ప్రేమించి అది చనిపోతే దాన్ని చనిపోయిన ఫోటో ఎక్కడ పెట్టుకున్నారు, ఏదైతే మా అమ్మాయి ఫోటో ఉందో ఆ ఫోటోలతో పాటు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు ఆ ఫోటోలు కూడా పెట్టారు. ఏంది వాళ్ళకి వింత పనులు. అంటే వాళ్ళు వింతగా వాళ్ళ మైండ్ సరిలేక, ఆ మైండ్ ఆలోచన జ్ఞానం లేక ఏం చేస్తారంటే వింత పనులు చేస్తూ ఉంటారు. ఈ వింత పనులు ఎందుకు చేస్తారంటే, దేవుడు ఆ తల మీద కొట్టినప్పుడు వాడికి మరణ దినం త్వరగా వచ్చింది. ఇంకా వాడికి ఇష్టానుసారంగా వాడికి ఏది ఇష్టమైతే అది చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఎవరిని వ్యభిచారుల్ని చూసినా కానీ, అంటే వ్యభిచారులు గురించి ఉంటది, నేను తర్వాత చెప్తాను. ఆ వ్యభిచారుల గురించి చూసినప్పుడు వ్యభిచారము, దొంగతనము, మోహము చూపు, లంచం తీసుకోవటం, ఇలాంటి అన్ని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి ఆ కుమార్తెని కని పెంచి పెద్ద చేస్తే ఏం చేస్తాడు, ఎవరో ఒక పెళ్ళైన అమ్మాయినో లేదా పెళ్ళైన అబ్బాయినో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే ఈ తల్లిదండ్రులు అంటారు, రే నీకేమన్నా మైండ్ పోయిందా, నువ్వు జీవించాల్సిన జీవితం మంచిగా ఉంటే, నీకు ఎంతో భవిష్యత్తు ఉంటే నీ జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటావు అని చెప్తే వాడు వినడు. ఎందుకంటే ఇంకా వినకపోగా ఏమంటాడంటే నా ప్రాణం, నా సర్వస్వం అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఈ తల మీద కొట్టేసరికి వాడు ఏం చేస్తున్న వాడికి తెలియట్లేదు. ఇంకా అక్కడ దయ్యాలు పట్టిన దగ్గర కూడా ఉంటాయి, వాళ్ళు సమాధుల్లో ఉంటారు, వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతారు, గొడుసులతో కట్టేసిన తెంచుకుంటారు, ఆ లోకంలో వెరితనంగా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే తిక్క పనులు అంటారు. వీటిని ఏంటి, తల మీద కొడితే ఏదైతే
ఆ సాతాను తల మీద కొడితే ఆ తల సరిగ్గా పనిచేయక వాడు చేయాల్సిన పాపాలు అనేక రకాలైన విధాలలో వాడు వాడుకుంటాడు. ఇంకా మనం ఇలాగా చూస్తే అనేక విధానాలైన పనులు మనం చూడాల్సి వస్తుంది. తిక్క పనులు చేస్తారు, బట్టలు లేకుండా తిరుగుతారు, తాగి గొడవలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, దొంగతనం చేస్తారు. ఇక వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆమె సంతానం ఏమన్నా నిన్ను తల మీద కొట్టును అంటే వాడుక భాషలో ఉంటే నిన్ను నీ తల చితక కొట్టును అంటే ఆ తల చితక కొట్టినప్పుడు వాడు చావలేదు, కానీ వాడు మైండ్ మారిపోయి వాడు వింత వింతల ప్రవర్తనలో ప్రవర్తిస్తా ఉంటాడు. ఈ వింత ప్రవర్తన ఎవరి దగ్గరైనా ఉంది అంటే ఎవరున్నారు వాళ్ళలో? సాతాను ఉన్నట్టుగా మనకు సూచన. ఈ సాతాను ఉంటే ఏం చేస్తాడంటే వాడు ఇంత వింత వింత ప్రవర్తనలు ప్రవర్తిస్తా ఉంటాడు. ఈ ప్రవర్తన ఎందుకంటే ఈ గ్రంథంలో ఆది కాండంలో ఏంటంటే అసలు ఫస్ట్ వైరం వీళ్ళిద్దరికి ఇక్కడే కలిగింది. ఇది దేవుని సంతానానికి మనుషుల సంతానానికి వైరము ఇక్కడ కలిగింది. తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది, ఏంటంటే మీరు సర్ప సంతానానికి పుట్టినవారు. ఏమంటాడు? మీరు సర్ప సంతానానికి పుట్టినవారు. ఈ పుట్టడం వల్ల ఏంటంటే మీరు దేవుని కుమారులు అయితే దేవుణ్ణి అనుసరిస్తారు, మీరు దేవుని కుమారులు కాకపోతే ఎవరిని అనుసరిస్తారంటే సర్ప సంతానానికి మీరు అనుసరిస్తారని దేవుని వాక్యంలో ఉంటుంది. చూడమని గలతీ 4:4 చూడసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే ఆ మాట కాదులే, ఆ మాట మనకు వచ్చింది కాబట్టి చెప్పుకుందాము. ఆ మాట ఏంటంటే మనం శరీర సంబంధిగా మనం పుట్టామని ఆయన కూడా శరీర సంబంధిగా పుట్టి మనల్ని ఏం చేసుకుంటున్నాడంటే దత్తపుత్రులుగా ఆయన మార్చుకుంటున్నాడు. ఎలా మార్చుకుంటున్నాడంటే అంటే ఆ మాట ఎందుకంటే ఎవరినైనా మనం ఈ లోకంలో మనం వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, దత్తత తీసుకోవాలనుకున్నా కానీ ఎక్కడైతే వాళ్ళు అనాథ ఆశ్రమంలోనో తల్లిదండ్రులు లేని వారుగానో వాళ్ళు ఇష్టసరంగా జీవించినప్పుడు వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు వారిని ఏం చేస్తామంటే దత్తపుత్రులుగా మనం ఈ లోకంలో తీసుకుంటాం. అలాగే మనల్ని ఏంటంటే దత్తపుత్రులుగా మనల్ని తీసుకోవటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా జన్మించి, ఈ శరీరధారిగా జన్మించిందే కాకుండా ఆయన మనల్ని ఏం చేసుకుంటున్నాడు? ఏకం చేసుకుంటున్నాడు. ఆయనకి దత్తపుత్రులుగా వారసులుగా మనల్ని మార్చబడుతున్నారు. ఆ వాక్యంలోని భావం అది. అంటే మనం యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మాట కూడా ఏంటంటే ఒక ప్రవచన వాక్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ మనల్ని ఆయన పుట్టింది కారణం ఏంటంటే మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవటం కొరకు ఆయన పుట్టాడు. తర్వాత ఇందాక ఇప్పుడు చెప్పే కదా, అదేంటంటే యోహాను సువార్త 8:44. ఇప్పుడు ఇక్కడ ఇద్దరుగా విడిపోయారు. ఇద్దరుగా విడిపోయిన సంగతిని మళ్ళీ దేవుడు చెప్తున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేది లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై
ఉన్నాడు. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు అంటే ఆయన అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఏమున్నాయట? అపవాది సంబంధులు. ఈ అపవాది అంటే మనకి తండ్రి ఏమని అనుకుంటా అంటే యెహోవా దేవుడు మనల్ని సృజించిన వాడు అనుకుంటానే కానీ మనం రెండుగా విభజించినప్పుడు మన ఇద్దరు వైపు వెళ్ళిపోతున్నాం. ఒకటి దేవుడి వైపు, రెండోది అపవాది వైపు వెళ్తున్నాము. ఈ అపవాది సంబంధులు ఏం చేస్తున్నారు? సంబంధులయ్యి మీ తండ్రి దురాశలు నెరవేర్చడానికి ఏంటంటే ఈ దురాశలు నెరవేర్చడం కోసం మనం పని చేస్తున్నాం. ఏంటంటే ఈ దురాశలు ఇంకా మన ఇష్టం, ఎవరికి వచ్చిన ఆలోచనల ప్రకారం వాళ్ళు దురాశ పడతా ఉంటారు. ఏ పడతారు? దురాశ అంటే అది అబద్ధమో నిజమో తెలుసుకోరు. ఎక్కడ ఏదన్నా మంచి జరిగిద్దో ఏదన్నా మనకి లభిస్తుందో అని వాళ్ళు ఆశ పెడితే ఏం చేస్తాము? దురాశ పడిపోయి అది నిజమా కాదనుకొని వెళ్ళిపోతాము. తర్వాత దురాశ నెరవేర్చ గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి ఎలా ఉన్నాడంటే వీడు నరహంతకుడై ఉన్నాడు. ఈ నరహంతకుడై ఉండబట్టి ఏంటంటే ఆ కయ్యేను ఏబేలు మరణం అలాగే వచ్చింది. అంటే మనిషిలో ఏమొచ్చిందంటే ఆ ఫలం తిన్నాక యేసుక్రీస్తు వారు పుట్టడానికి కారణం కలగా ఆ ముందు వచ్చిన వాళ్ళు మనకి ఎందుకు చూశాడంటే వీళ్ళ స్వభావాలు మొత్తానికి మారిపోతాయి. అన్నదమ్ముల్ని చంపుకునే స్వభావం వీళ్ళలో వస్తుంది. తల్లిదండ్రుల మాట అనే స్వభావం వీళ్ళలో వస్తుంది. పాపము అపరాధం చేత వీళ్ళు బాధించబడతారు. ఈ బాధించబడతారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలని ఆయన ముందుగానే ఆది కాండంలోనే ప్రణాళికగా ఆ మాట మనకి కనపడుతుంది. ఇప్పుడు కయ్యోని ఏబేలు చూసుకుంటే మనకి అక్కడ ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం వచ్చి నరహంతిక చేయాలన్న ఉద్రేకం ఆయనలో కలిగింది. అంటే మన స్వభావం ఏమైపోయింది? ఈయన ఎవరి కింద పనిచేస్తున్నాడు? సాతాని కింద పనిచేస్తున్నాడు. దేవుని కుమారుడైతే ఆయన ఆ హత్య చేయడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వీడేం చేస్తున్నాడు? హత్య చేశాడు, మరలా సత్యమందు నిలిచిన వాడు కాడు. ఏమంటాడు అక్కడ? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే నేనేమన్నా ఆయనకి కావాలి వాడినా. ఏమంటున్నాడు? సత్యం చెప్పట్లే ఆయన. ఒకటి నరహత్య చేశాడు, సత్యం అనేది ఆయన దగ్గర లేక మళ్ళీ ఏం సమాధానం చెప్తున్నాడు? నేనేమైనా ఆయనకి కావాలి వాడినా అంటే సమాధానం కూడా చూడండి ఎంత వ్యతిరేకంగా చెప్తున్నాడు. అందుకే వాడి దగ్గర సత్యం అనేదే లేదు. వాడు నరహంతకుడు, అబద్ధికుడు జనకుడు. సత్యం లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడము. ఇప్పుడు ఆయన కూడా ఎవరు స్వభావం అనుభవించాడు? సాతాను స్వభావం అనుసరించి దేవుడి దగ్గర నరహత్య చేశాడు, అబద్ధం ఆడుతున్నాడు. తర్వాత అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధం ఆడతాడు, వాడి దగ్గర అబద్ధం అనేది లేదు. అప్పుడు అడుగుతున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఏం చెప్తున్నాడు అంటే దేవుడు సత్యమే చెప్తున్నాడు, ఆయన నమ్మట్లేదు. తర్వాత నా యందు పాపమున్నదని మీలో ఎవడో స్థాపించును, నేను సత్యమును చెప్పుచున్నాను ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. దేవుడు ఒకే ఒక మాటతో అడిగేస్తున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? అంటే మీరు ఎవరైనా చెప్పగలరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఏంటంటే మనలో ఇంకేమేమి స్వభావాలు వచ్చేసినాయి అంటే హత్య చేయటము లేదా అబద్ధం చెప్పటము, ఇంకా చాలా ఆ మాటలు ఉంటాయి. అక్కడ అబద్ధికులు, జనకుడు, ఇవన్నీ చాలా ఉంటాయి, గుర్తు రాలేదు. ఆ మాటలో ఏంటంటే చాలా సందర్భాల్లో మీరు ఎవరి కుమారుడు సర్ప సంతానమా, మీరు రాబోవు ఉగ్రత నుండి
తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? అంటే రాబోయే అంటే సర్పానికి ఒక సంతానం. ఈ సర్పాన్ని అనే సంతానాన్ని ఎక్కడ తీసుకున్నాడు? ఇప్పుడు మనం చదివిన వాక్యంలో తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే సర్పానికి సంతానానికి వైరము కలుగుతుంది. అందుకనే ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది ఆది కాండంలో నుంచి తీసుకున్నాడు. ఇదిగో మీరు సర్పం మాట విన్నారు, సర్పం చెప్పినట్టుగా అనుసరిస్తున్నారు. సర్పం అంటే దేవుణ్ణి మీరు వదిలిపెట్టేసి ఏదైతే మీకు కావాల్సిన మాటలు చెప్తున్నారో ఆ మాటల్ని మీరు అనుసరిస్తున్నారు, కానీ దేవుణ్ణి అనుసరించట్లేదని ఇక్కడ మాట తీసుకొని సర్ప సంతానమా అని అక్కడ వర్ణిస్తున్నాడు. అంటే ఈ పాపాలు చేసేవాళ్ళు, అపరాధం చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, దేవునికి హేయమైన క్రియలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం? సర్ప సంతానం. దేవుని సంతానం అయితే ఏమవుతామంటే మనం న్యాయంగా, ధర్మంగా దేవుణ్ణి అనుసరించి నడుస్తాము. అప్పుడు దేవుణ్ణి అనుసరించినప్పుడు ఏమైతే మనం ఆయనకి దత్తపుత్రులం అవుతాము. దత్తపుత్రులం అయితే ఏమవుతాము? వారసులం అవుతాము. కుమారులు కుమార్తెలయ్యి ఆయనకి వారసులుగా మనం మార్చబడతాము. అందుకని దేవుడు ఈ లోకానికి మానవ రూపంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోక ప్రవచనాల ద్వారా ఆయన ఆ నెరవేర్పుని, ఆయన పుట్టుక గురించి చెప్పి ఆ ఎందుకు రావాల్సి వచ్చిందని మళ్ళీ అదే గ్రంథంలో నుంచి మనకి వివరిస్తున్నాడు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏదైతే ఈ పాపం చేత, అపరాధం చేత మీరంతా కూడా బాధపడుతున్నారో ఆ బాధల నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు అనడానికి కారణం ఏంటంటే రాజులు, శాస్త్రులు, పరిచర్యలు, తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు, ప్రజల నుండి అందరిని కూడా ఆయన పిలిపించాడు. పిలిపించి అందుకనే బెత్లెహేమ, యెఫ్తా, యోదా వారి కుటుంబంలోనూ నీవు స్వల్ప అల్పమైన దానివి కావు, స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఈయన రాజు దాన్ని నమ్మి గ్రంథాల్ని పరిశీలించి గ్రంథాల్లో ఉన్న వర్తమానాలంతా సమకూర్చుకొని ఆ గ్రంథాల ప్రకారంగా ఆయన పుట్టాడని ఆయన తెలుసుకొని ఆ మనుషుల్ని, చిన్నపిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని చంపించి ఈయన రాజుగా మన దగ్గరికి వచ్చాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ వాక్యం అందరిలాగా చెప్పడం ఎందుకని మీకు నేను కొంచెం తెలుసుకోవాలని ఇలాగా చెప్పాను. అంటే మనం ఈ వాక్యం అంతా తెలుసు, కాకపోతే ఏంటంటే కొద్దిగా అట్లా పరిశీలనిస్తే బాగుంది కదా అని ఇట్లా చెప్పాను మీకు. అందుకనే కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఈయన గ్రంథాలని అంటే శాస్త్రుల్ని, పరిచయాల్ని, ప్రజల్ని అందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడిగి ఆ పుట్టిన సందర్భాలన్నీ కూడా మరలా మనకి తెలియజేశాడు. ఏమేమి సందర్భాలు తెలియజేశాడు? ఆది కాండము, యెషయా గ్రంథం, మికా, ఇలా కొన్ని గ్రంథాల్లో ఆయన ప్రవచనాలుగా చెప్పిన చూసిన పరిశీలన అంతా కూడా మనం గమనించాం. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టడానికి గల కారణం ఏంటంటే మనలో పాపము ప్రవేశించింది. మనలో 2 ఉంటారు, ఒకళ్ళు సర్ప సంతానము, ఒకళ్ళు దేవుని సంతానము. దేవుని సంతానంగా మీరు మారాలంటే సర్ప సంతానాన్ని వదిలిపెట్టేసి దేవునితో మీరు దత్తపుత్రులుగా నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మీరు మార్చబడడం కోసం ఆ దేవాది దేవుడు ఆ సర్వోన్నతుడైన స్థలంలో నుండి అయినా వాటిలన్నిటిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణని ఇచ్చాడు. ఈ రక్షణ ఇవ్వడం కోసమే మనకి ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఈ లోక సువార్తలో కూడా ఉంటుంది కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చెప్పును. అంటే భూమి మీదకి మనుషులకి సమాధానం కలగటం కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మనం సమాధానంగా బతకాలి అంటే మనం ఏం చేయాలంటే గ్రంథాల్ని పరిశీలించాలి. గ్రంథంలో ఉన్నట్టుగా మనం నేర్చుకొని ఆ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో ఆ రాయబడిన దాన్ని మనం అనుసరించాలి.
ఇప్పుడు ఎలాగైతే దేవుడు ఆది కాండంలో మనకి ఏదైతే మనకి ఆ వైరం కలిగి చేసి స్త్రీ సంతానం వస్తుందని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. యేసుక్రీస్తు వారు కూడా వెళ్తా ఏం చెప్తున్నాడంటే, మీకు నరకం పరలోకం ఉంది, రాబోయే కాలంలో మీకు నరకం ఉందని గ్రంథంలో లెక్కించబడి ఉంది. అంటే మరలా వాళ్ళు ఎప్పుడు నమ్మారు? యేసుక్రీస్తు వారు వస్తారని యేసుక్రీస్తు రాకముందు గ్రంథంలో ఉన్నదాన్ని పరిశీలించారు. పరలోకం నరకం ఉందని మనం ఎట్లా పరిశీలించాలి? పరలోకం రాకముందే మన గ్రంథాల్లో పరిశీలించుకొని మన జీవితాన్ని మార్చుకోకపోతే ఏమైపోద్దంటే మన జీవితం నరకానికి పాత్రైపోతుంది. ఇన్నిసార్లు మనం ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, అన్నిసార్లు మన గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. ఉదాహరణకి మన ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక గ్యాస్కి అప్లై చేయడానికి వెళ్తే అక్కడ చదువు రాక రాయటానికి చాలా ఇబ్బంది పడితే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి అడిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను కాన్వెంట్కే పంపించాను, ఆమె చదువుకోలేదు. ఏమంటున్నారు? కాన్వెంట్కే పంపించాను, ఆమె చదువుకోలేదు కాబట్టి ఈ రోజు నామా రాయలేకపోతుంది. అదే నా మాటిని పంపించినట్టుగా ఆమె వెళ్తే చక్కగా చదువుకొని ఈ రోజు రాయటము, పెద్ద ఉద్యోగం సంపాదించటము జరిగేది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఏదైతే ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది మీకు అనుసరించండి, అలా నమ్మండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి అని పదే పదే మేము ఎందుకు చెప్తున్నామంటే, మీరు రేపు ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండటం కోసం. ఈ చదువుల విషయం మీకు తెలుసు కాబట్టి చదువుకుంటే మీరు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు అని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో, దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మీకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. మీకు మారు మనసు రక్షణ కలుగు చేయడం కోసం, మీకు సమాధానం కలుగు చేయడం కోసం ఈ లోకంలో పుట్టాడు. పుట్టి ఆయన ఆయన లోకంలో మనకు చూపించాల్సిన మాదిరి అంతా కూడా చూయించి, ఆ మాదిరి ప్రకారం ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి, ఇదిగో మీ కొరకు నేను స్థలం సిద్ధపాటు చేస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన చెప్పిన మాటని మీరు గనక అనుసరించి అలా జీవించకపోతే మీ పరిస్థితి ఏమైపోతుందంటే నరకానికి పాత్రమైపోతుంది. ఇప్పుడు చదువుకోమని చెబితే అందరూ కూడా పిల్లల్ని చదివించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తారంటే, మీ చిన్న బిడ్డల కాడి నుంచి మీరు దేవుని వాక్యాన్ని, దేవుని గురించి మీరు మీ పిల్లలకి చెప్పండి. వాడు చిన్నతనంలోనే వాటిని అనుసరిస్తే వాడు పెద్ద అయినాక తప్పిపోడు. ఇలా తప్పిపోకుండా ఉంటే ఏమైందంటే ఆయనకి ఏమొస్తుందంటే దేవుని రాజ్యానికి ఆయన వారసులుగా మార్చబడతాడు. ఇలా వారసురాలుగా మనం మార్చబడాలంటే దేవుని వాక్యంలో ఉన్నది మనం గ్రహించాలి. ప్రవర్తన ద్వారా ఎప్పుడైతే ఆ గ్రంథంలో రాసింది ఆ రాజు నమ్మాడో, ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో రాసిని మనం నమ్మి అలా జీవించకపోతే మనకేముందంటే తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది. నువ్వు దేవుణ్ణి అనుసరించి దేవునికి వారసురాలుగా నువ్వు మార్చబడాలా, లేదా సర్ప సంతాన్ని అనుసరించి నువ్వు నరకానికి వెళ్ళాలన్నది నీ చేతిలోనే ఉంది. మార్చుకోవడానికి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం. ఈ రోజైనా నీకు మారు మనసు కలగకపోతే కనుక నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. ఈ పాతాళానికి వెళ్ళిపోతావని ముందుగా గ్రంథాల్లో చెప్పినవి తర్వాత నెరవేరని, ముందుగా యేసుక్రీస్తు పడతాడని చెప్పినవి తర్వాత నెరవేరని, ముందుగా యేసుక్రీస్తు ప్రవర్తన గురించి, ఆయన ఆలోచన గురించి, ఆయన చెప్పే మాటల గురించి, ఆయన సమాధానం, అవన్నీ కూడా నెరవేరని. అంటే ఇప్పుడున్న గ్రంథం ప్రకారంగా రాబోయే కాలంలో మనకి నరకాన్ని, పరలోకాన్ని రెండింటిని మనం చూస్తారు. నువ్వు నరకంలో ఉండాలా, పరలోకంలో ఉండాలన్నది నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొని వాక్యాన్ని నమ్మి, ఆ నమ్మిన వాక్యాన్ని సారంగా మీరు జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా ప్రభా, అయా ప్రవర్తన ద్వారా అయా నువ్వు ఇశ్రాయేలు రాజులుగా బెత్లెహేములో పుట్టబోతున్నావని ఆ రాజు నా ప్రభువా అయా గ్రహించటం కోసం నీ గ్రంథాన్ని పరిశీలించి, అయా నీ గ్రంథంలో ఉన్న నీ గురించి ఉన్న వాక్యాలు అనేకం తెలుసుకొని
అయా నమ్మి నా ప్రభా అయా చిన్న బిడ్డల్ని అందరినీ చంపడానికి ఆయన చంపించాడు నా ప్రభా. రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. మరలా నా ప్రభా అయ్యా మీరు ఈ లోకాన్న మా కొరకు పుట్టి అయ్యా శరీరధారిగా పుట్టి మమ్మల్ని దత్తపుత్రులుగా పుత్రురాలు అయ్యా చేసుకోవడం కొరకు మరి ఈ లోకంలో వచ్చారయ్యా. ఈ లోకంలో వచ్చి అయ్యా పరలోకం నరకం అనేది ఒకటి ఉంది. ఇదిగో నా సంతానానికి నాకు వారసులుగా మీరు మార్చబడతారా, సర్ప సంతానానికి వారసులుగా మార్చబడతారా అని మీరు వాక్యం ద్వారా ముందుగానే మాట్లాడారు నా ప్రభా. అయ్యా అలా మాట్లాడిన దాన్ని అయ్యా మేము నమ్మటానికి అయ్యా రాజు ఎలా అయితే నమ్మి వాక్యాన్ని పరిశీలించి తెలుసుకున్నాడో నా ప్రభా, మేము కూడా నీ వాక్యాన్ని పరిశీలించి తెలుసుకొని అయ్యా నరకము పరలోకం ఉంది, ఈ లోకంలో జీవించాల్సిన జీవితం వేరే ఉంది నా ప్రభా. ఈ లోకంలో అనేకము ప్రేమిస్తున్నారు అయ్యా, మాట్లాడలేని బొమ్మల్ని ప్రేమిస్తున్నారు అయ్యా, జంతువుల్ని ప్రేమిస్తున్నారు అయ్యా, అలాగే నా ప్రభా వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని మనుషులుగా ప్రేమించలేని మనసు కలిగి ఉన్నారు నా ప్రభా. అయ్యా వారికి చక్కనైన మనసు దయచేయండి అయ్యా. తోటి వారితో నా ప్రభా అయ్యా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని నీ మాట చెప్పున ప్రతి ఒక్కరు నడిచి నా ప్రభా నీ రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి సహాయం దయచేయమని, మీరే తోడై ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్.